నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డికి ఆల్రెడీ పార్లమెంట్లో జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్ అయితే పెట్టిరు, దాన్ని జేపీసీకి పంపించారు. మరి ఫామ్ కూడా అయినట్టే అనుకోవచ్చు. మనం ఈ జేపీసీ విస్తృత సంప్రదింపుల తర్వాత మళ్ళీ పార్లమెంట్లోకి అయితే ఈ బిల్లు వస్తుంది. మరి మొన్న ఈ జమిలీ ఎన్నికల కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుకు జేపీసీకి పంపాలనా వద్దా అనే దాంట్లో మెజార్టీ సభ్యులు అయితే పంపాలని చెప్పారు. కాకపోతే ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి 2/3 మెజార్టీ కావాలి. మరి ఇప్పుడైతే 2/3 మెజార్టీ రాలేదు. మరి నెక్స్ట్ వస్తుందా రాదా అది పక్కన పెడితే జమిలీ ఎన్నికల కోసం మాత్రం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చాలా గట్టిగా ప్రయత్నం అయితే చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లు నెగ్గించుకొని 2029 నుంచి ఇక అన్ని రాష్ట్రాలకు తో పాటు ఈ ఎంపీ అంటే లోక్సభ స్థానాలకు కూడా ఒకటేసారి ఎన్నికలు జరపాలని అయితే చూస్తారు. మరి ఇంతకీ జమిలీ ఎన్నికల వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, అసలు బీజేపీ ఎందుకు అంత గట్టిగా పట్టుబడుతుంది అనే విషయాల మీద ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోకి వచ్చారు బీజేపీ నేత తిరుపతి రెడ్డి గారు. తిరుపతి రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే ప్రదీప్ గారు. సరే, జమిలీ ఎన్నికల కోసం బీజేపీ ఎందుకు అంత పట్టుబడుతుంది, అసలు ఏంటి మీ ఆలోచన ఏంటి? ముందుగా జిందగీ మీడియా వ్యూవర్స్ అందరికీ నమస్తే. అయితే జమిలీ ఎలక్షన్స్ అనేటువంటివి బీజేపీ పార్టీ ఎందుకంత ప్రతిష్టాత్మకంగా గట్టిగా తీసుకుంటుందంటే, పార్టీకి కానీ దేశానికి ఏ విధమైనటువంటి ఈ యొక్క జమిలీ ఎలక్షన్స్ ద్వారా ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించుకుంటే, ముఖ్యంగా దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికలకు అయ్యేటువంటి ఖర్చు అనేటువంటిది తగ్గించుకునే అవకాశం ఉందనేటువంటిది చాలా రోజుల నుంచి మేధావులు చెప్తున్నటువంటి విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత ఈ వ్యవస్థలో ఒక ఎలక్షన్ అనేసరికి ఒక పండుగ వాతావరణము అదొక్కటే మనకు తెలుస్తుంది. కానీ దాని వెనకాల ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి పనికి అయ్యేటువంటి ఖర్చును మనం దృష్టిలో పెట్టుకోలేకపోతున్నాం. దాదాపుగా దేశంలో 80,000 కోట్ల రూపాయలు ఎలక్షన్స్ ఖర్చు అవుతున్నాయి. ఈ 80,000 కోట్ల రూపాయలు దాదాపుగా మన దేశ జీడిపిలో 1 to 1.5 జీడిపి పెరిగేటువంటి అవకాశం ఉందని మేధావులు చెప్తున్నటువంటి విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే ఇటువంటి ఖర్చులు కానీ తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. ఈ ఎన్నికల కోసం ఒక 3 నుంచి 4 నెలల వరకు ఒకరొకరు ఈ యొక్క ప్రభుత్వాలను వదిలేసి అక్కడ ఉన్నటువంటి సీఎంలు కానీ చివరికి ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కూడా కానీ ఈ ఎలక్షన్లో పాల్గొనేటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దాదాపుగా ఒక సంవత్సరానికి ఒకసారి ఎలక్షన్స్ ఏదో రాష్ట్రంలో ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉన్నాయి. అటువంటి వాటిని అన్నిటినీ తగ్గించడానికి ఈ విధమైనటువంటి జమిలీ ఎలక్షన్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోనే బీజేపీ అనేటువంటిది ముందుకెళ్తుంది. ఇందులో భాగంగానే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ద్వారా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో దాదాపుగా దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో వాళ్ళు తిరగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఒపీనియన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మాజీ రాష్ట్రపతి కోవింద్ గారి దాంట్లో 32 పార్టీలు దీనికి అనుకూలంగా ఉంటే 15 పార్టీలు మాత్రమే దీనికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆయన రిపోర్ట్ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారు కూడా ఆయన చేసినటువంటి రిజల్ట్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి శీతాకాల సమావేశాల్లో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ముందుకెళ్లడం జరిగింది. అయితే ఈ యొక్క బిల్లు అనేటువంటిది పాస్ కావాలంటే ఇందులో రాజ్యాంగం సంబంధించినటువంటి కొన్ని సవరణలు ఉన్నాయి. ఆర్టికల్ 82A, ఆర్టికల్ 83 టు ఆర్టికల్ 327 ఈ విధమైనటువంటి రాజ్యాంగ సవరణలు ఉన్నాయి. కాబట్టి 2/3 మెజారిటీ అనేటువంటిది ఈ యొక్క రాజ్యాంగ మన లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ముఖ్యంగా ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటిది. అయితే ఈ యొక్క రాజ్యసభలో లోక్సభలో మొత్తం 360 ఓట్లు రావాల్సి ఉంటుంది. ఈ 360 ఓట్లు ప్రస్తుతానికి మన బీజేపీకి ఉన్నాయంటే ప్రస్తుతానికి బీజేపీకి ఉన్నాయి. ఈ రాజ్యసభలో లోక్సభలో మొత్తం కలిపి 306 ఓట్లే. యాక్చువల్లీ ఓన్లీ లోక్సభలోనే 360 ఓట్లు రావాల్సి ఉంటుంది అంటే మనకు ఉన్నటువంటిది రాజ్యసభలో ఉన్నటువంటివి 113, లోక్సభలో ఉన్నటువంటివి 193, 293. దాదాపు రెండింటిలో కలిపి 362 ఓట్లు, 2/3 ఓట్లు అంటే ఓన్లీ లోక్సభలోనే మనకు 2/3 ఓట్స్ కావాల్సి వస్తుంది. మళ్ళీ రాజ్యసభలో కూడా సపరేట్గా ఉంటుంది. కాబట్టి ఉన్నటువంటి ఓట్లలో ఒక చిన్నది ఏంటంటే టోటల్లో కాకుండా ఆ రోజు హాజరైనటువంటి వాళ్ళలో 2/3 అనేటువంటిది ఉంది. అది ఏం జరుగుతుంది అనేటువంటిది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ విపక్షాలు ఒకటే అంటున్నాయి, ఈ జమిలీ ఎన్నికల వల్ల లోకల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి భారీగా దెబ్బతినే అవకాశం ఉంది. దాంతోపాటు ఇదొక కుట్ర, రాజ్యాంగం మీద దాడి అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. రాజ్యాంగం పైన దాడి, కుట్ర అంటే
ఇంతకుముందుకు 1967 సంవత్సరం కంటే ముందు 1956 నుంచి 67 సంవత్సరాల వరకు కూడా జమిలీ ఎలక్షన్ రూపకంగానే లోకల్ మొత్తం దేశం మొత్తం ఒకటేసారి ఎలక్షన్ జరిగింది. వాళ్ళకు అనుకూలంగా అప్పుడు జరిగినటువంటి రాజకీయ పరిణామాలకు అనుకూలంగా వాళ్ళు ఎలక్షన్స్ అనేటువంటివి జరుగుతూ ముందరకు జరుగుతూ వచ్చినాయి. కాబట్టి వాళ్ళు రాజ్యాంగం పైన ఉన్నటువంటి గౌరవంతో మేము ఇదంతా చేస్తున్నాం అని కాదు, వాళ్ళకు భయం చుట్టుకుంది. అంటే వయనాడులో ఎలక్షన్ జరిగిందండి, వయనాడులో ఎంపీ ఎలక్షన్ జరిగింది. ఆ ఎంపీ పరిధిలో ఉన్నటువంటి మొత్తం బీజేపీ మిత్రపక్షాలు వేసుకొని పోయినాయి. సరే వీళ్ళు మామూలుగా కాంగ్రెస్లో మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్స్లో జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో వయనాడులో ఎంపీగా పోటీ చేసినటువంటి ప్రియాంక గాంధీ గెలిచింది. వయనాడులో ఎంపీగా గెలిచినటువంటి ఈమె గెలిచింది. కానీ పక్కనున్నటువంటి మిగతా మొత్తం ఎవరు వేసుకుపోయినారు? అక్కడ కమ్యూనిస్టులు గెలిచింది. రెండోది, ఒక ఎంపీ స్థానంలో పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ గెలిచినప్పుడు మిగతా వేరే పార్టీ గెలిచినప్పుడు ఈ విధమైనటువంటి ఎలక్షన్ జరిగితే బీజేపీకి మాత్రమే అనుకూలము, ఇతర పార్టీలకు అనుకూలం కాదు అనేటువంటిది మూర్ఖత్వం. ఒక మూర్ఖుడు ఆలోచించే విధంగా. ఒక సర్వే ప్రకారము ఈ రాష్ట్రాలకు ప్లస్ లోక్సభకు, అసెంబ్లీలకు ప్లస్ లోక్సభకు ఒకటేసారి ఎలక్షన్లు కనుక జరిగితే 70% ఓటర్లు ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశం ఉందని ఒక సర్వే ఉందంట. ఓకే, అంటే మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే మనం లాస్ట్ టైం చూసినాం, మన పక్కన ఉన్నటువంటి ఒరిస్సా చూసినాము. ఒడిశాలో ఓకే ఈసారి అంటే సేమ్ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, ఎంపీ సీట్లు కూడా వచ్చినాయి. కానీ గతంలో బీజేడీకి ఏమో అసెంబ్లీకి బీజేడీకి వేసేవాళ్ళు, అక్కడికి వచ్చే వరకు బీజేపీకి వేసేవాళ్ళు. ఒడిశా సింపుల్. ఢిల్లీ కూడా చూసినాం, ఇప్పుడు ఢిల్లీ ఫుల్ ఎంపీ సీట్లు బీజేపీకి వస్తాయి, అసెంబ్లీకి వచ్చే వరకు ఆప్ గెలుస్తుంది. సార్ జనరల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటంటే ప్రజలు అనేటోళ్ళు వాళ్ళకు ఒక ఎవరికి దేనికి ఓటేయాలి అనేటువంటిది ఎలక్షన్ తేడా ఉంటుంది. దేనికి ఓటేయాలి, వ్యక్తికి అక్కడ పార్టీతో పాటు వ్యక్తిని కూడా చూసేటువంటి అవకాశం ఉంటుందండి. గుడ్డిగా పోయి పార్టీ చూసి ఓటేసేటువంటి జనాలు చాలా తక్కువ. అందరూ ఎడ్యుకేట్ అయ్యారు. ఈ ప్రతి ఇంట్లో దాదాపుగా 90% ఉన్నటువంటి 90% కుటుంబాల్లో డిగ్రీ పట్టాలు తీసుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, డిగ్రీ పట్టాలు పొందినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందుకు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు లేవు. కుటుంబం మొత్తం చర్చించుకొని ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఇంతకుముందుకున్న పరిస్థితులు వేరు. వ్యక్తిగతము, పార్టీ వాడు ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు. ఇప్పుడు ఈ జమిలీ ఎలక్షన్స్లో ఒక ఎమ్మెల్యే ఒక హామీ ఇచ్చిండు, ఒక రాష్ట్రంలో ఒక హామీ ఇచ్చేసిండ్రు. ఇప్పుడు ప్రస్తుతానికి హర్యానాలో ఒకటేసారి హర్యానాలో జరిగినటువంటి ఎలక్షన్స్ మహారాష్ట్రలో జరిగినటువంటి ఎలక్షన్స్కు తేడా ఉంది. అంతకన్నా ముందు ఎలక్షన్స్కు యూపీలో జరిగినటువంటి ఎలక్షన్స్కు తర్వాత తేడా ఉంది. అంటే ప్రతి దగ్గర ఎలక్షన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం, ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి ఎలక్షన్ చూసుకుంటే కర్ణాటక పరిస్థితి అనేటువంటిది కాంగ్రెస్ కలిసి వచ్చింది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ కలిసి వచ్చింది. ఇదే కాంగ్రెస్ కలిసి వచ్చిన విధానాన్ని మహారాష్ట్రలో ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్ళినారు. కానీ జనాలు నమ్మలేరు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రచారం చేసిండ్రు, అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ మహారాష్ట్రలో ఈ యొక్క ప్రచారం చేసిండు. ఇప్పుడు ఇక్కడ గెలిచినటువంటి వ్యక్తులు అక్కడ కూడా గెలవాలి కదా, ఎందుకు గెలవలేదు మరి? కానీ వీళ్ళు మాత్రం నిజంగానే ఒకవేళ హర్యానాలో గెలిచి హర్యానా మొన్న హర్యానా కదా ఎలక్షన్ అయింది, మహారాష్ట్ర హర్యానాలో ఓడిపోయి ఉంటే ఇట్లా వాళ్ళ మిత్రపక్షం గెలిచింది, హర్యానాలో ఓడిపోయి ఇక్కడ కూడా మహారాష్ట్రలో ఓడిపోయింది కదా, ఈవీఎంల పైన వాడు తిరుగుతుండ్రు. హర్యానాలో గెలిచిండ్రు, మహారాష్ట్రలో ఓడిపోయిండ్రు. ఏమనాలనో ఈవీఎంలో అసలు ఏం చేయాలని అర్థం కాలేదు. మొన్న ఓడిపోతే ఈవీఎంలో తిట్టడం అంతే. జమిలీ ఎలక్షన్స్ వాళ్ళు గెలిస్తేనేమో అన్నీ కరెక్టే. ఈ జమిలీ ఎలక్షన్స్లో వాళ్ళకే కలిసి వచ్చి వాళ్ళే గెలిచిర్రు అనుకోండి, కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, నిజంగానే జమిలీ ఎలక్షన్స్ అద్భుతంగా ఉంటాయి. కానీ ఓడిపోయిన అనుకోండి, బీజేపీకి ఫేవర్గా అయిన జమిలీ ఎలక్షన్స్ అని చెప్పడం అంటే ఎటు తిరిగితే అటు మాట్లాడడం అనేటువంటిది కాదు. దీనికి ఒక పద్ధతి ఉంటుంది. ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది, దేశ ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. దేశంలో ఉన్నటువంటి ప్రజల సొమ్ము అనవసరంగా ఆవిరైపోతుంది కదా ఎలక్షన్ రూపకంగా. అంటే ఇందులో జమిలీ ఎన్నికల్లో ఒకటి మాత్రం మనం పాజిటివ్ చూడవచ్చు. ఏంటంటే ఊకే ప్రతి ఇయర్ ఎన్నో ఒక స్టేట్లో ఎలక్షన్లు అయిపోయినే ఉంటాయి. ఇప్పుడు మొన్న ఒక 3-4 స్టేట్లు అయిపోయినాయి. నెక్స్ట్ ఢిల్లీ ఎలక్షన్లు ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ యూపీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ మధ్యప్రదేశ్ ఎలక్షన్లు వస్తాయి. ప్రతి ఇయర్ ఏవో ఒక స్టేట్ ఎలక్షన్లు జరుగుతూనే ఉంటాయి. ఇక గవర్నమెంట్
ఇప్పుడు ఆ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా పూర్తి స్థాయిలో ప్రజల మీద దృష్టి పెట్టే మహారాష్ట్రలో మీటింగ్లో రామ్నాథ్ కోవింద్ గారు మీటింగ్ పెట్టినప్పుడు ఇదే మాట అన్నారు. ప్రతి సంవత్సరం మహారాష్ట్ర 6 నెలల్లో అంటే 6 నెలలు ఎలక్షన్సే ఉంటున్నాయంట అక్కడ. ప్రతి సంవత్సరం 6 నెలలు అంటే ఎలక్షన్ కూడా ఉంటుంది. అంటే ఎక్కడో దగ్గర పెద్ద రాష్ట్రం యూపీలో కానీ మహారాష్ట్రలో కానీ పెద్ద రాష్ట్రాలు ఎక్కడో దగ్గర ఓ వ్యక్తి చనిపోవడము, ఓ వ్యక్తి డిజాల్వ్ కావడము, ఓ సర్పంచ్ని తీసేయడము, ఓ సర్పంచ్ చనిపోవడం, ఈ విధంగా 6 నెలలకోసారి ఎలక్షన్ జరుగుతూనే ఉంటాయంట అక్కడ. అంటే ఎలక్షన్ జరిగినప్పుడల్లా ఎలక్షన్ కోడ్ వచ్చేసి జరిగేటువంటి అభివృద్ధి పనులు ఆగిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ 6 నెలలనే అభివృద్ధి పనులు జరుగుతాయంటే నిజమైన చిత్తశుద్ధి నాయకుడు ఉంటే ఈ 6 నెలలు కూడా చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఎలక్షన్స్ అనేటువంటివి ఖర్చుతో కూడుకున్నవి. ఈ ఖర్చు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఈ 100 రోజులలో దాదాపుగా ఎలక్షన్స్ మొత్తం ఒక 100 రోజులలో పూర్తి చేసి తర్వాత పరిపాలన పైన దృష్టి పెట్టాలి. జనాలకు మంచి చేసే ఉద్దేశంతో దానిపైన దృష్టి పెట్టాలి. దాంట్లో కూడా కొన్ని లోపాలు, పొరపాట్లు, పొచ్చుపాట్లు ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి దాంట్లో ఆ బిల్లులో అనేటువంటివి ఖచ్చితంగా ఎంతో కొంత లోటుపాటు ఉంటాయి. దానికోసమే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి శీతాకాల సమావేశంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేస్తారు. వచ్చే మన సమావేశాల్లో, పార్లమెంటు సమావేశాల్లో బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదింపజేసే ప్రయత్నం చేస్తారని. ఆమోదం పొందడానికి బలం లేదు కదా, ఏం చేస్తారు మేడం? ఆమోదం పొందడానికి బలం లేదు కాబట్టి ఇతర పార్టీలకు సంబంధించిన వారిని కూడా, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నాయకులను కూడా కలుపుకొని వాళ్ళకి ఈ బిల్లు పైన అవగాహన కల్పించి జనాల్లో అవగాహన కల్పించడానికి ఈ యొక్క టైం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా ఉన్నటువంటి లోటుపాట్లు ఏంది. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఒక వ్యక్తి ఏం చేస్తాడు, నాకు ఈ పాయింట్ నచ్చలేదు, ఈ పాయింట్ ఈ విధంగా ఉంటే కాకుండా ఈ పాయింట్ తీసేస్తే కానీ, ఈ పాయింట్ మారిస్తే కానీ నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పొచ్చు వ్యక్తిగతంగా. ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రాష్ట్ర నాయకత్వం కూడా ఆ విధమైనటువంటి హామీ ఇవ్వచ్చు. కానీ ఆ పాయింట్ ఒక్కదాని కోసం వాళ్ళని దూరం చేసుకోవడం ఎందుకు, దాన్ని మార్చేటువంటి అవకాశం కూడా జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిటీకి ఉంటుంది. ఖచ్చితంగా ఆ కమిటీకి ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ కమిటీ సబ్మిట్ చేస్తుంది మళ్ళీ బిల్లు. ఆ బిల్లులో అవన్నీ చేర్చడానికే ఈ యొక్క పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు మనకు సపోర్ట్ కావాలి కాబట్టి అందరినీ ఏకమొత్తంగా అందరినీ తీసుకొని వచ్చి ముందరికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క జమిలీ ఎలక్షన్ జరగడం జరుగుతుంది. కానీ జమిలీ ఎలక్షన్స్ వల్ల ఎలాంటి నష్టం లేదు. ఈవీఎంల వల్ల ఎలాంటి నష్టం లేదు. చాలామంది ఈవీఎంలు 12 లక్షల ఈవీఎంలే ఉన్నాయి మన ఎంతో అని చెప్తున్నారు. 12 లక్షల ఈవీఎంలు మనం మొత్తం కావాల్సింది ఒకటేసారి ఎలక్షన్ జరిగితే 24 లక్షల ఈవీఎంలు కావాలని చాలామంది అంటున్నారు. ఓకే, 12 లక్షలకి ఈవీఎంలకు ఇంకో 12 లక్షల ఈవీఎంలు కొనడం దేశ బడ్జెట్ ఏం దాటిపోదు కదా. ఇప్పుడు ప్రతి సంవత్సరం, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఎలక్షన్స్ పైన. ఈ 80,000 కోట్లలో 24 లక్షల ఈవీఎంలు కొనడం పెద్ద కథ కాదు. దానికి సంబంధించిన సరంగామా, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది చూసుకుంటుంది. దానికి బడ్జెట్ ఏర్పాటు చేస్తారు. జమిలీ ఎలక్షన్స్ కోసం ప్రత్యేకమైన ఫస్ట్ సారి జరుగుతుంది కాబట్టి దీనికి ప్రత్యేకమైన బడ్జెట్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఒకసారి ఖర్చు కావచ్చు కానీ నెక్స్ట్ టైం నుంచి ఇదంతా 80 లక్షల కోట్లు అనేటువంటివి, 80,000 కోట్లు అనేటువంటివి దాదాపుగా సగానికి తగ్గేటువంటి అవకాశం ఉంది. ఈ సగానికి తగ్గినప్పుడు మనం జీడిపిలో ముందరికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉందనేటువంటి విషయాన్ని ఈ విజ్ఞులు చెప్తున్నటువంటివి, మేధావులు చెప్తున్నటువంటి విషయం. ఓకే, అది అంటే ఓవరాల్గా జమిలీ ఎన్నికల వల్ల లాభం తప్ప నష్టం లేదు. ఖచ్చితంగా మేము జమిలీ ఎన్నికలను దేశ అభివృద్ధి కోసమే చేస్తున్నాము. మన జీడిపి కూడా పెరుగుతుంది. ప్రతిపక్షాలు చేస్తున్నవన్నీ ఉట్టి బేస్లెస్ ఆరోపణలు. వాళ్ళు ఏదో ఒక విమర్శ చేయాలి, లేకుంటే అడ్డుకోవాలి, అభివృద్ధిని అడ్డుకోవాలి. కాబట్టి ఇలాంటి విమర్శలు చేస్తున్నారు అని చెప్తున్నారు తిరుపతి రెడ్డి గారు. అది థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు. నమస్తే.